ఈరోజు మీకు ఇన్స్టెంట్గా చిటికలో అయిపోయే ప్రెషర్ కుక్కర్ ఆలు మటర్ బిర్యానీ చూపిస్తాను. కొత్తగా ఏం చేయలేదండి, అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. అక్కడ టమాటాలు చూస్తున్నారు కదా, అండ్ ఒక గ్లాస్ బియ్యం నానబెట్టుకున్నాను, బాస్మతి రైస్ జస్ట్ ఒక గ్లాసు. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేసేటప్పుడు ఏంటి అనేది చెప్తాను. అండ్ ధనియాల పొడి, గరం మసాలా, ఇది ఉడకబెట్టిన పచ్చి బఠానీ, ఆలుగడ్డ జస్ట్ రెండే, ఒక్క ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసింది, ఉప్పు, ఇంక ఇది కాకుండా కొంచెం నెయ్యి నూనె వాడతాను అంతే. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ ఇక్కడే ఉన్నాయి. స్టార్ట్ చేద్దామా మరి? చలో. అండ్ ఒక గ్లాస్ మంచిగా కడిగి బాస్మతి రైస్ కానీ రెగ్యులర్ రైస్ అని బాగుంటుంది. ఇట్లా నానబెట్టి పెట్టుకుంటే మనకి బిర్యానీ ఇట్లా మెత్త మెత్తగా సాఫ్ట్గా ఇట్లా నోట్లో ముద్ద పెట్టుకుంటే కరిగిపోయేటట్టు అట్లా వస్తుంది. కొంచెం ఇది మామూలు రెగ్యులర్ ఆయిల్, మీ ఇంట్లో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ ఒక 3-4 టీ స్పూన్స్ వేసుకోండి. ఇది కొంచెం కాగనిద్దాం. ఆలుగడ్డ మాత్రం పొట్టు తీసి పెద్ద సైజు ముక్కలు కంపల్సరీ పసుపు నీళ్ళల్లో వేసి పెట్టండి. ఆయిల్ మంచిగా కాగి ఉన్నది, సో నేను వేసేస్తున్నా. పసుపు వేస్తే మనకి ఆలుగడ్డ పైన లేయరు తొందరగా కలర్ వచ్చేస్తుంది. కొంచెం కలర్ వచ్చాక తిప్పుదాం హై ఫ్లేమ్ మీద, అస్సలు సిమ్ కానీ మీడియం కానీ వద్దు. ఆలు మంచిగా ఒక 2-3 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది, చూసారా? చాలు, ఇంకా మనకి ఒక సైడ్ ఫ్రై అయినా చాలు, 2-3 సైడ్లు అవసరం లేదు. ఉడకటంలో డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ నేను తీసి పెట్టేసుకుంటున్నాను. 2 నిమిషాలండి హై ఫ్లేమ్ మీద. మనం పసుపు బట్టి ఈ మిరాకిల్. ఇప్పుడు సిమ్ చేసేస్తున్నాను. 1 by 1 మనకు కావాల్సిన మసాలాలు వేసేటప్పుడు చెప్తానని చెప్పాను కదా. ముందు మసాలాలు: పెద్ద చెక్క ముక్క, 2 మరాఠీ మొగ్గ, అండ్ ఒక అనాస పువ్వు, చిన్న చిన్న యాలకలు 2, జాపత్రి 1 రెక్క, అండ్ లవంగాలు 3, బిర్యానీ ఆకు 2, అండ్ ఒక గుప్పెడు పుదీనా, ఒక మీడియం సైజ్ ఆనియన్ 1 సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసింది, అండ్ పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటున్నాను. దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే ఇందులో మనం కారం ఇది మాత్రమే, ఎర్ర కారం వేయను నేను. సిమ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకోండి. ఉడకబెట్టిన బఠానీలు జస్ట్ ఒక్క విజిలే వచ్చింది. ఈ టైంలో దీనికి సరిపడా 1.5 టీ స్పూన్ ఉప్పు, మన ఆలుగడ్డలు 150 గ్రామ్స్ ఆలుగడ్డ వేసుకోండి. పెద్ద టమాటాలు 2 వేసాను. అండ్ టమాటా, ఆలుగడ్డ, బఠానీ వేసిన తర్వాత ఎక్కువ కదపకండి, సుతారంగా కదపండి. ఒక 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, జస్ట్ వేయించి కొట్టిన ధనియాల పొడి, 1/8 టీ స్పూన్ గరం మసాలా. ఆల్రెడీ మసాలా వేసినాం మనం, రా మసాలా, అది ఎనఫ్. జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం పొడి 1/8 టీ స్పూన్, బికాజ్ ఇది 1/4 కిలో రైస్ కాబట్టి. రైస్ కూడా నీళ్ళు లేకుండా తీసి ఇందులో వేసేద్దాం. టమాటాలు, ఆలుగడ్డ, టమాటాలు పేస్ట్ చేయట్లేని చూసారా, అలా కనిపించాలి అక్కడక్కడ, అందుకే పొడుగ్గా కట్ చేసా. పేస్ట్ అయిపోవాలంటే చిన్న ముక్కలు కట్ చేస్తాం. నేను జస్ట్ అన్ని కలుపుతున్నా అంతే. మూత పెట్టేస్తున్నాను. జస్ట్ 1 నిమిషం మాత్రమే. కొలత ప్రకారం 1కి 2 నీళ్ళు. ఉప్పు ఒక్కటి చూడండి. కొంచెం తక్కువే ఉండాలి, రైస్ కదా. 2-3 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి. బస్, మూత పెట్టేస్తున్నా. ఇట్లా మనం ఒక చేసింది సక్సెస్ఫుల్గా వచ్చింది అన్నప్పుడు ఇదిగో చూడండి, అడుగున అసలు మాడు పట్టే సమస్య లేదు. ఇట్లా పొడిగా వస్తుంది. సో డైరెక్ట్ ఆలుగడ్డ వేయకుండా కొంచెం ఫ్రై చేసి వేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ అది. బాగా ఉడికిపోయింది. ఆల్రెడీ బాయిల్డ్ వేసినా ఇంకా మంచిగా పర్ఫెక్ట్. టేస్ట్ చేద్దామా? నెక్స్ట్ లెవెల్ కబాబ్.